ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. నవంబర్ 9 నుండి ఈరోజు వరకు కనీసం రోజుకి 2 ప్రసంగాలు చేస్తున్నాను. అందువలన వాయిస్ బాగా దెబ్బతిన్నది. ఈరోజు కొంచెం పర్వాలా, స్లోగా మాట్లాడతాను, వినండి అందరూ. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక నన్ను నేను పరిచయం చేసుకోవడం అవసరం లేదు, నేను మీకు తెలుసు కాబట్టి. సమయం ఎంతైంది చెప్పండి? 11:30. మీరు ఎంతసేపు ఉండగలరో చెప్పండి. నిద్రపోకుండా వాక్యాన్ని మేము 15 నిమిషాలే వినగలమయ్యా అంటే 15 నిమిషాల్లో ముగిస్తా. అరగంట వినగలం అంటే అరగంటలో ముగిస్తా. గంటైనా పర్వాలేదు అంటే గంటసేపు చెప్తా. నువ్వు చెప్పేదాన్ని బట్టి ఉంటుందండి అన్నట్టు ఉన్నారు మీరు, అంతే కదా? ఇది వాస్తవం. సేవకుడు చెప్పేదాన్ని బట్టి ప్రజలు వారి యొక్క ప్రతిస్పందన ఉంటుంది. నేను మిమ్మల్ని ఏమి విసిగించను. ఒక విషయాన్ని విశ్వాసులు గుర్తించాలి. ఏంటంటే, సువార్త చెబుతున్నప్పుడు యేసు ప్రభు వారిని గురించి సువార్త చెప్పే సమయంలో జోక్స్ లాంటివి చెప్పకూడదు. ప్రజల్ని నవ్వించడం అవి సువార్తలో చెప్పకూడదు. జనరల్ మెసేజ్లు ఉన్నప్పుడు ఏదైనా ఉదాహరణలుగా మన కాలంలో జరుగుతున్నటువంటి విషయాలు ఏదైనా చెప్పుకోవచ్చు. హిస్టరికల్ మెసేజ్ చెప్పేటప్పుడు ఒక చారిత్రకమైనటువంటి వాక్యం చెప్తున్నప్పుడు జోక్స్ రావు. ఎందుకంటే ఖచ్చితంగా ఆ చారిత్రకమైనటువంటి విషయాలను మనం తెలుసుకోవాలి కనుక వాక్యం మీదే దృష్టి ఉంచాలి. ఈరోజు స్వార్థ చెప్పట్లేదు. ఒక అంశం మీద ఒక ప్రసంగం కాదు, చారిత్రకమైనటువంటి ప్రసంగం. ఆ చారిత్రకమైనటువంటి ప్రసంగాన్ని వినే సమయంలో ఎవరిని గూర్చి చెప్తున్నారు, ఆ చెప్పబడినటువంటి వ్యక్తి ఎవరి ద్వారా హెచ్చరించబడ్డాడు అంటే బైబిల్ గ్రంథంలో ఏ ప్రవక్త ద్వారా హెచ్చరించబడ్డాడు, ఆ ప్రవక్త ఏ కాలంలో ప్రవశించాడు. బైబిల్లో మనం చదువుకున్న ప్రతి వాక్యము కూడా మన కాలంలో లాగా, అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ కాల పరిస్థితులకు అన్వయించుకోకూడదు. ఆ సమయంలో చెప్పబడినటువంటి కాలానుగుణంగా అప్పటి కాలంలో ఎందుకు వారు చెప్పబడ్డారు, హెచ్చరించబడ్డారు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదటిగా నాకు రాగానే, నా ప్రసంగం కాదు కానీ ఇక్కడ రాగానే క్రిస్మస్ ట్రీ కనిపించింది. బయట చాలా డెకరేషన్ చేశారు. మనం పండగలకి ఇలాగ డెకరేషన్ చేసుకోవడం తప్పు కాదు, అన్నీ చేసుకోవచ్చు. చాలా సంతోషకరమైనటువంటి యేసు ప్రభువారి యొక్క జన్మను మనము ఆనందించడానికి ఇలా ఎన్నైనా చేసుకోవచ్చు. ఈ క్రిస్మస్ ట్రీ యొక్క వృత్తాంతం పలు రకాలుగా చెప్తారు. కానీ అసలు ప్రారంభంలో ఎందుకు క్రిస్మస్ ట్రీ అనేది ప్రవేశపెట్టబడింది? మనం చెట్టును పూజ చేయం, చెట్టుని ఆరాధించాం. చాలామంది అంటారు, మేము ఒక చెట్టుని ఆరాధిస్తున్నాం కదండి, మీరు కూడా చెట్టుని ఆరాధిస్తున్నారు కదా అంటారు. క్రైస్తవులు మనం కూడా ఈ చెట్టుని పెట్టుకొని ఒక రకమైనటువంటి పూజలే మనం చేస్తాం. దాని ముందు మొక్కం, కానీ అంత ప్రాధాన్యత మనం దానికి ఇస్తాం. అసలు మొదటలో ఎందుకు వచ్చింది, కారణం ఏమిటి అంటే ఎన్నో రకాలుగా చెప్పుకొస్తారు, కానీ ఒక వృత్తాంతం ఉంది. అది బైబిల్లోది కాదు,
బైబిల్కి అనుబంధమైనటువంటి పుస్తకాలు ఇంకా చాలా ఉన్నాయి. వాటిల్లో చెప్పబడినటువంటి ఒక వృత్తాంతం ఏంటంటే, యేసు ప్రభు తల్లి అయినటువంటి మరియమ్మ గారు, ఆమె చాలా పవిత్రమైనటువంటిది, పరిశుద్ధమైనగా తన జీవితాన్ని కాపాడుకుంటుంది. కన్యకలుగా విడవబడ్డారు. మన గుంటూరులో కన్యకల హాస్పిటల్ ఉందో తెలుసా? కనల హాస్పిటల్ అంటారు, సెయింట్ జోసెఫ్స్ కన్యకల హాస్పిటల్. అది చివరికి దాన్ని ఏం పిలుస్తున్నారు? కనల హాస్పిటల్. కనల అంటే కాన్పు జరిగే హాస్పిటల్ అనుకుంటున్నారు. హాస్పిటల్ పేరు ఏంటంటే కన్యకల హాస్పిటల్. అక్కడంతా కన్యకలే ఉండేవారు. అలాగున ఆ రోజుల్లో యేసు ప్రభువారు విమోచకుడుగా, ఇశ్రాయేలు ప్రజల విమోచకుడుగా, లోకములోనికి రానున్న రాజుగా యేసువను పేరున భూలోకంలో ఉద్భవిస్తాడు, ఆయన కన్యక గర్భాన జన్మిస్తాడు అని ప్రవక్తలు ప్రవచించినటువంటి ప్రవచనాన్ని పట్టుకొని యేసు ప్రభువారు జన్మించే సమయంలో చాలామంది వారి పిల్లల్ని కన్యకలుగా విడిచిపెట్టేశారు, కన్యకలుగా ఉంచారు. వివాహాలు చేయకుండా ఉంచారు. కానీ మలాకీ ప్రవక్త గారి తరువాత 400 సంవత్సరాలు ఏ ప్రవక్త రాలేదు, ఏ ప్రవచనం లేదు. ఉన్నటువంటి ప్రవక్తలంతా అబద్ధ ప్రవక్తలు అని బైబిల్ చెప్పాడు. బాప్తిస్మిచ్చు యోహాను గారికి ముందు ఉన్నటువంటి వారు, మలాకీ గారు తర్వాత ఉన్న ప్రవక్తలు దొంగ ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తలని బైబిల్ చెప్పింది. ఈ 400 సంవత్సరాల్లో ప్రజలు లోకరక్షకుడైనటువంటి మెస్సియా కొరకు, యేసు క్రీస్తు అని పేరున ఉద్భవించే మెస్సియా కొరకు ఎదురు చూశారు. కన్యక గర్భవతిగా కుమారుని కంటుందన్న ఆ లేఖనాల ప్రకారం, ప్రవచనం ప్రకారం వారి కుటుంబాల్లో ఆడపిల్లల్ని వివాహాలు కాకుండా ఉంచేశారు. ఆ లోకరక్షకుడు మా బిడ్డ గర్భాన్ని పుట్టాలి, మా ఇంట్లో పుట్టాలి అని చాలామంది పిల్లల్ని కన్యకలుగా విడిచిపెట్టేశారు. కన్యకలుగా విడిచిపెట్టినంత మాత్రాన కాలము పరిపూర్ణము కాల. ఎందుకు అంటే వివాహము కాకుండా శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోవటం వేరు, పరిశుద్ధంగా బ్రతకటం వేరు. వినండి అందరూ. శారీరకంగా ఏ తప్పు చేయకుండా కన్యత్వమును కాపాడుకున్నటువంటి యవన స్త్రీలు చాలామంది ఉన్నారు. కానీ వారి గర్భాన యేసు ప్రభు వారు రాలేదు. కారణం ఏమిటంటే మనస్సులో, తలంపుల్లోనూ, ఊహల్లోనూ, హృదయములో ఎలాంటి ఆలోచనలోనూ పాపం ఉండకూడదు. యేసు ప్రభు చెప్పాడు కదా, వ్యభిచారం చేయవద్దని ధర్మశాస్త్రం మీకు చెప్తే విన్నారు కదా, నేను చెప్పున్నదే అమ్మనగా అన్నాడు యేసు ప్రభు. నూతన నిబంధన ఇచ్చాడు. ఈ నూతన నిబంధనలో వ్యభిచారం చేస్తేనే పాపం కాదు, మోహపు చూపు చూస్తేనే పాపం అన్నారు. అది ఒక స్త్రీ పురుషుడిని, లేకపోతే పురుషుడు స్త్రీని చూసే చూపు మోహపు చూపు అయితే వెంటనే వ్యభిచారం చేసినట్లే అని యేసు ప్రభువారు నూతన నిబంధనలో తెలియజేశారు. కన్య అయినటువంటి మరియమ్మ గారు ఈ దోషమేమీ లేనిదిగా ఉన్నది. అదిగో అప్పుడు దర్శించాడు గాబ్రియేల్ గారు. ఈ స్టోరీ అంతా మనకు తెలిసిందే. గాబ్రియేల్ గారు వచ్చారు, నీవు గర్భవతి అవుతాని వాక్కు చేత చెప్పగానే ఆమె గర్భవతి అయింది. తర్వాత ఇక తిప్పలు బిగినైనాయి. ఇప్పుడు వినండమ్మా, ఇప్పుడు మా నెలలో జరిగే చెబుతా. దేవుని స్తోత్రం చెప్పండి. ఇంట్లో పిల్లలకి మీ కొడుక్కి పెళ్లి చేశారు. మీరు ఎదురు చూస్తున్నారు, నా కొడుకే పుట్టాలా, ఎందుకు రాబోయే రోజుల్లో నన్ను దన్నాలా, నా కొడుకే పుట్టాలా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంతలో ఆ అమ్మాయి అంది.
గర్భం వచ్చిందనే సూచన ఎలాగా చెప్పండి? వాంతులేగా. మరి ఇప్పుడు మరిమ తల్లికి వాంతులు రాలేదా? వచ్చుంటే ఇక మరి ఎలా దాచుకుంది? గర్భాన్ని ఎలా దాచింది? వివాహము కాని కన్యక, ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక. అలాంటి స్త్రీ వారు ఏకము కాకమునిపే ఈమె ప్రెగ్నెంట్ అని తెలిసిపోయింది. ఇక వాంతులు వస్తున్నాయి, ఆపలు ఎవరు? ఆ ఇంటికి తెలిసిపోయింది అందరికీ. అసలు కొంతమంది అయితే ఆ ఇంట్లో ఎవరైనా ఒక అమ్మాయి కాలేజ్ చదువుతుంది, ఆ అమ్మాయికి జ్వరం వచ్చింది అంతే, ఏదో ఫుడ్ ఇన్ఫెక్షన్ వచ్చేసి వాంతులు అవుతున్నాయి. నిజమే అంటారా మనవాళ్ళు? హాస్పిటల్కి వెళ్ళి వచ్చారు, వెంటనే ఇక వీళ్ళు ఎన్ని పుకారులో తెలుసా? ఏంటోదినా అమ్మకి వాంతులు అంటగా? నిజమేనమ్మా, వారం నుంచి అసలు లెగవట్ల, కన్ను మూసి బయట కనపడట్లా. అదే ఇంకా ఏం ప్రచారాలు చేసుకుంటారో తెలుసా? ఏం ప్రచారాలు. మా దగ్గర ఒక అమ్మాయి అంటే పాపం అమ్మాయికి ఏదో టైఫాయిడ్ వచ్చి సన్నగా అయిపోయి ఎంటుకలు ఎంత బారుండేవి, ఎంటుకలన్నీ ఊడిపోయి మలేరియానో టైఫాయిడ్ వచ్చి జ్వరం వచ్చి ఉంటే అందరూ అమ్మ లెక్కల పుకారేంటో తెలుసా? ఆ అమ్మాయికి అదే ఏంటది వేకంట. అవన్నీ అయిపోయేసరికి ఎంటుకలు కూడా ఊడిపోయినాయి. అది నా వీళ్ళే మొత్తం డిసైడ్. ఎలాంటి పుకారుల మధ్యలో ఆ కన్నికైనటువంటి మరియమ్మ తల్లి ఎన్ని అవమానాలు భరించింది, ఎన్ని అపనిందలు భరించింది, ఎంత భయంకరమైన పరిస్థితితో తెలుసా? మరొక విషయం ఏంటో తెలుసా? మరియమ్మ తల్లి గారికి తల్లిదండ్రులు లేరు, అప్పటికే చనిపోయారు. ఎవరి దగ్గర ఉంటుందో తెలిసిమే? చెన్నాయన గారి దగ్గర పెంచబడుతుంది నజరేతులో. చెన్నాయన గారి ఇంటిలో ఉంది. చెన్నాయన గారి ఇంట్లో ఉండగా ఈమె ప్రెగ్నెంట్ అని తెలిసింది. ఇంట్లో వాళ్ళకి ఎప్పుడు తెలుస్తుంది మన ఇంట్లో ఏదైనా జరిగితే? మా అబ్బాయి ఉన్నాడండి, మా అబ్బాయి ఉన్నాడు, బయట ఎవరినో ఒక అమ్మాయిని ప్రేమించాడు. అది నాకు ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? ఆ ఊరు ఆ పేటలో ఆలయంలో వాళ్ళు చెప్పుకొని వీళ్ళు చెప్పుకొని ఊరు చెప్పుకొని అంతా అయిపోయి నా దగ్గరికి వచ్చేసరికి ఎప్పటికైద్ది? అప్పటికే వీళ్ళు ఎక్కడొక దగ్గర తాళి కట్టుకోవటమో లేకపోతే ఏదో ఒక పని చేయటమో అప్పటికి తెలుస్తుంది. వచ్చి ఏం పాస్టర్ గారు మీ అబ్బాయి సంగతి అంటే, ఇంతకాలం నాకు ఎందుకు చెప్పలేదు అన్నాను అనుకో, ఏమంటారు మీరు? మీకు తెలుసు అనుకున్నాం పాస్టర్ గారు, మీకు తెలియకుండా ఎలా ఉందో పాస్టర్ గారు అంటారు. ఊరంతా తెలిసే చివరికి చెన్నాయన గారికి తెలిసిందంట. చెన్నాయన గారికి తెలిస్తే అప్పుడు చెన్నాయన గారు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతి నెరవేర్చబడుతుంది కనుక వివాహము కాకముందే ప్రదానము చేయబడిన తర్వాత పరపురుషునితో వీరు పాపం చేస్తే రాళ్లతో కొట్టి చంపాలి, రాళ్లతో కొట్టి చంపాలి. ఆ యవనస్తురాలైనటువంటి మరియమ్మ గారిని అలా తీసుకొని ఊరి బయటికి తరుగుతున్నారంట. ఊరి బయటికి తరుగుతుంటే వినండి అందరూ, ఊరి బయటికి తరుముతుంటే అలా వెళ్ళిపోతుంది ఆమె. ఆమెకు తెలుసు నేను పరిశుద్ధురాల్ని, నా ఊహల్లో తలంపుల్లో కూడా నేను పాపం చేయలేదు, నేను పరిశుద్ధురాలని అని చెప్తే నమ్ముతారా? ఎవరు నమ్మరు. ఊరిలో నుండి జనమందరూ ఆమె వెంట అలా వెళ్ళిపోతున్నారు, రాళ్ళతో కొట్టి చంపుదామని. అలా వెళ్ళిపోతూ ఉంటే ఊరి బయటకు వచ్చారు. వారు ఉన్నటువంటి నజరేతు అనేటువంటి గ్రామము ఊరి బయటికి వచ్చారు. ఆ పల్లె బయటికి రాగానే అక్కడ ఒలీవల చెట్టు ఉంది ఒకటి. ఒలీవల చెట్టు వయసు 2000 సంవత్సరాలు బ్రతికిద్దంట. ఇప్పటికీ యెరూషలేములో
యేసు ప్రభువారు ఒలీవల తోటలో ఆయన మోకరించి ప్రార్థన చేసిన చెట్టుని కాపాడుతున్నారు ఇప్పటికీ కూడా. దాని చుట్టూ ఒక అరుగు కట్టి యేసు ప్రభువారు ప్రార్థన చేసిన స్థలము అని బోర్డు ఒకటి రాసి ఆ చెట్టుకు పెట్టి ఉంచుతారు. ఆ వృక్షం ఇప్పటికి కూడా కాపాడబడుతుంది. అంతకుముందు ఎప్పుడో ఒక 20-30 సంవత్సరాల క్రితం ఎండిపోయిన ఒలీవల చెట్టు, పెద్దది, బాగా విశాలంగా అల్లుకుపోయినటువంటి ఆ ఒలీవల వృక్షం ఎండిపోయి ఉంది, ఏరులతో సహా ఎండిపోయింది. ఈమె ఊర్లో నుంచి బయటకు వచ్చి నడిచి అలసిపోయిన రీతిలో ఆ చెట్టు కిందకు వచ్చి నిలబడింది. ఇక నన్ను చంపేస్తారు, రాళ్ళతో కొట్టి చంపుతారు, నా మాట ఎవరు వింటలేదు అని. ఈ లోపల ఈ విషయం యేసబ్బు గారికి తెలిసింది. యేసబ్బు గారు కూడా ఆ రాత్రి ఎలాగైనా సరే మనం విడిచిపెడదామని ఆలోచన చేస్తున్నాడు. ఇంతలో ఏమొచ్చి ఆ చెట్టు దగ్గర నిలబడగానే 20-30 సంవత్సరాల నుండి ఎండిపోయి ఏర్లు బయటపడిన ఆ ఒలీవల వృక్షము వెంటనే ఏర్లతో సహా జీవము కలిగి ఆ చెట్టు అంతా పచ్చగా వికసించిపోయిందంట. పూలుతో కూడా వికసించిపోయింది. దేవునికి స్తోత్రం అని అందరూ ఏం చెప్పింది వాస్తవమే అని నమ్మారంట. ఏం పరిశుద్ధురాలే. అప్పుడు యేసబ్బు గారికి తెలిసింది. యేసబ్బు గారు ఆమెను తీసుకొని వెళ్ళిపోయాడు బెత్లెహేముకి అని బైబిల్ అనుబంధమైనటువంటి ఒక పుస్తకంలో ఉంది. ఎక్కడుంది పాస్టర్ గారు చెప్పండి అంటే నేను చెప్పలేను, విమర్శించబాకండి. నేను అందుకే ముందే చెప్పా, బైబిల్లోది కాదు, బయట ఒక వార్త అలాగా కథ చక్కెరలు కొడతా ఉంటుంది అని. ఈ రాత్రికాల సమయంలో నజరేతును గూర్చి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి స్తోత్రం చెప్పండి పెద్దగా. మీరు అనుకున్నారు లోతరన్ పాస్టర్ గారు అంటాడు ఏం దలీలి చెప్పేస్తున్నాడు అనుకుంటున్నారా? నజరేతు అనేటువంటి ఒక పట్టణమును గూర్చి, ఈ నజరేతులో యేసేపు గారు మరియమ్మ గారు ఉన్నారు. వారిద్దరూ కూడా ఒక కుటుంబీకులు కాదు. కన్య అయినటువంటి మరియమ్మ గారు నజరేతులో ఉంది. ఈ నజరేతు అనేటువంటి పట్టణం, దాని యొక్క పేర్లు అర్థాలు అన్నీ మీకు తెలిసినాయి. నజరేతు అనేది హెబ్రూ పదంలో నుండి వచ్చినటువంటిది. నజరేతు అనేదాన్ని నెట్జర్ అంటారంట. నెట్జర్ అంటే చిగురు అనే పేరు. చిగురు అంటే చిగురుకున్నటువంటి గుణలక్షణములు అని అర్థం. చిగురుకున్న గుణలక్షణములు యేసు ప్రభువులో ఉన్నాయి. యేసు ప్రభు వారికి ఉన్న 250 బిరుదుల్లో చిగురు అనేటువంటి ఒక నామకరణం ఉంది. చిగురులో ఉన్న గుణలక్షణములు. చిగురు అంటే ఏ కలర్లో ఉంటుందో చెప్పండి. నీ కొడుక కూతురమ్మా? కూతురు, చక్కటి పాప. చిగురు అదో కలర్ ఉంటుంది చిగురులో. చిగురులో సప్తవర్ణములు ఉంటాయి. ఏ చెట్టుకైనా చూడండి చిగురు వస్తే ఆ చిగురులో సప్తవర్ణములు వస్తాయి. చింత చిగురు తీసుకోండి, ఆప చిగురు తీసుకోండి, ఏదైనా సరే, మామి చిగురు అయినా సరే, ఆ తొలి ఆకులు అలా చిగురు వచ్చేటప్పుడు అందులో సప్తవర్ణములు ఉంటాయి. అందులో ఎక్కువగా ఎరుపు మిళితమై ఉంటుంది. ఇవన్నీ కూడా యేసు ప్రభు వారి గుణలక్షణములను బయలుపరిచేది చిగురు. నెట్జర్ అంటే హెబ్రీ భాషలో చిగురు. అదే నజరేతుకి చిగురు అనే పేరు కాకుండా మరొక పేరు ఏంటంటే చూపించు పట్టణము లేక చూచు పట్టణము అంటారు. కారణం ఏమిటి అంటే నజరేతుకు ఉన్నటువంటి ప్రత్యేకతలు కొన్ని ఉన్నాయి. ఈ నజరేతు పట్టణము ఎత్తైనటువంటి స్థలంలో కట్టబడినటువంటి పట్టణం. నజరేతుకి ఎడమ వైపున
అంటే ఉత్తర భాగమున లెబనోను పర్వతములు ఉన్నాయి, హెర్మోను పర్వతములు ఉన్నాయి. ప్రపంచములో అందమైన పర్వతములు అంటే లెబనోను, హెర్మోను పర్వతములు ఈ రెండు చాలా అందంగా కనపడతాయి. ఎందుకు అంటే మన భారతదేశంలోని హిమాలయాల వలె ఈ లెబనోను, హెర్మోను మంచుతో కప్పబడి ఉంటాయి. ఎండ సూర్యరశ్మి తగలగానే అవి తలతల మెరుస్తూ సూర్య కిరణములు ప్రసరింపచేస్తూ దాని మీద ఒక మహిమ నిండిపోయినట్లుగా ఉంటుంది. ఆ ఎండవేడిమికి కరిగిపోయినటువంటి ఆ మంచు కాలువలుగా కట్టి యోర్దానుగా ప్రవహిస్తుంది. ఆ ప్రవహించిన యోర్దాను గలిలయ సముద్రంగా ఏర్పడింది. గలిలయ సముద్రము నిండి ఆ నీరు మరలా ప్రవహించి మృత సముద్రములోనికి ప్రవహిస్తాయి. అలాగున నజరేతు పట్టణము ఎత్తైన స్థలములో ఉంది. ఆ పట్టణానికి ఎడమ వైపున ఉత్తర భాగాన లెబనోను, హెర్మోను పర్వతాలు ఉన్నాయి. ఆ పట్టణంలో నుండి ముందుకు చూస్తే ఈశాన్యముగా గలిలయ సముద్రం ఉంటుంది. ఆ నజరేతు పట్టణమునకు కుడి వైపున చూస్తే అక్కడ తాబోరు పర్వతం ఉంటుంది. తాబోరు పర్వతాల గురించి చెప్పగానే మీకు అర్థమైపోవాలి అక్కడ ఏం జరుగుతున్నాయి అని. తాబోరు పర్వతం మీద ఏం జరిగింది చెప్పండి. తాబోరు పర్వతం మీద రూపాంతర పర్వతం. యేసు ప్రభు వారు అక్కడే ఆయన రూపాంతరము చెందింది. తాబోరు పర్వతం మీద, ఆ పర్వతం మీద యేసు ప్రభు వారు రూపాంతరము చెందారు. అలా అక్కడ నుండి నజరేతు నుండి వెనక వైపు చూస్తే అక్కడ హిందూ మహాసముద్రం, మధ్యాధార సముద్రం. ఆ మధ్యాధార సముద్రమునకు నజరేతుకు మధ్యలో అక్కడ కర్మేలు పర్వతం ఉంది. దేవుడు ఏలియా గారిని దర్శించినటువంటి పర్వతం అది. ఏలియా గారు దేవుడికి మొరపెట్టినటువంటి పర్వతం. ఈ నజరేతు పట్టణము చుట్టూ ఇన్ని అవశేషాలు, ఇన్ని ఆశ్చర్యమును మిరుమిట్లు గొలిపేటువంటి ఎన్నో గొప్ప లక్షణములు కలిగినటువంటి పట్టణము నజరేతు. అలాగైతే ఈ నజరేతులో నుండి మంచిది ఏదైనా వచ్చునా అని నతనయేలు గారు పిలుపుతో ఎందుకన్నాడు? యోహాను సువార్తలో మనము చూస్తాం. యోహాను సువార్తలో మనం చూస్తే అక్కడ నజరేతులో నుండి మంచిది ఏదైనా వచ్చునా అని యోహానుగా పిలుపు గారితో నతనయేలు గారు అంటాడు. 46వ వచనం 1వ అధ్యాయంలో పిలుపు గారు వచ్చి నతనయేలుతో అంటాడు, నతనయేలు అన్నా, మనము ఇదిగో ధర్మశాస్త్రంలో ఎంతో కాలం నుండి మనం చదువుతున్నాం, ప్రవక్తల ప్రవచనాలు చదువుతున్నాం, ఎంతో కాలం నుండి మనము ఒక ఆదరణకర్త కొరకు, రక్షకుడి కొరకు మనము ఎదురు చూస్తున్నాం కదా. ఆ రక్షకుడని యేసుని నేను కనుగొన్నాను అన్నాడు. అంటే నతనయేలు గారు అంటాడు, పిలుపు ఏం పిచ్చోళ్ళలాగా ఉన్నావు, నువ్వు పిచ్చోళ్ళలాగా ఉన్నావే, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అంటున్నాడు. ఇంత గొప్ప ఆధిక్యతలు కలిగినటువంటి నజరేతు ఎందుకు ప్రజల దృష్టిలో ఇంత హీనమైపోయింది? ఇంత హీనమైపోయింది ఏమిటి? ఒకప్పుడు మీ ఈ పేట పేరు ఏం చెప్పండమ్మా, అది కూడా తెలీదా? మొత్తం కలిపి గుంటూరు. మీరుండే ప్రాంతాన్ని, ఈ ప్రాంతాన్ని ఏమంటారు? అది 2 పేర్లు చెప్పావు. విశ్రాంతిపురం, సొద్దపల్లి డొంక. సొద్దపల్లి డొంక ముందా, విశ్రాంతిపురం ముందా? విశ్రాంతిపురమే ముందు. మరి సొద్దపల్లి డొంక ఎందుకు చదువుతున్నారు? విశ్రాంతిపురం అనగానే మాకేం కనిపించేదంటే ఒక పెద్ద శ్మశాన వాటిక. విశ్రాంతిపురం అనగానే శ్మశాన వాటిక గుర్తు వస్తుంది. ఆ శ్మశాన వాటికలో 100ల కొద్ది సమాధులు గుర్తొస్తాయి. ఆ విశ్రాంతిపురంలో ఏముందలే, అక్కడే ఉందలే, ఇక్కడే ఉందలే అనుకున్నాం అనుకోండి. ఈ విశ్రాంతిపురంలోనే శ్రేష్టమైన మేలిమి బంగారం లాంటి విశ్వాసుల్ని దేవుడు సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం.
ఈ విశ్రాంతిపురములోనే మీ అందరి కొరకు దేవుడు దైవ సేవకుల్ని, సీనియర్ పాస్టర్ గారిని, జూనియర్ పాస్టర్ గారిని దేవుడు మీ కొరకు శ్రేష్టమైనటువంటి ఆ సేవకులను సిద్ధపరిచాడు. మనం ఏ గ్రామమును గుర్చైతే ఆ అతి తక్కువ ఉద్దేశము, ఆ హీన దశ అనుకుంటామో అక్కడ నుండే శ్రేష్టమైనటువంటి సేవకులు బయలుదేరతారు. మీకు తెలియదు ఇప్పుడు ఉన్నటువంటి వారికి. ఒకప్పుడు గుంటూరులో పేరెన్నిక కలిగిన పేటలు ఏ అంటే సంజీవ్ నగరు, బొంగరాలబీడు, వెంగళరావు నగరు, గుండారావుపేట, తర్వాత ఆనందపేట, ఇంకేమున్నాయి అయ్యారు, ఇస్రాయేల్పేట, ఇవన్నీ కూడా అసలు మాస్ ఏరియాలు అంటారు. అబ్బో సంజీవ్ నగరా మా పిల్లని ఇవ్వండి, వెంగళరావు నగరా మా పిల్లని ఇవ్వండి, ఆ తర్వాత గుండారావుపేట, బొంగరాలబీడ మా పిల్లల్ని ఇవ్వండి అంటారు. అలాంటి పేటల్లో కూడా ఈరోజు మీరు వెళ్ళి చూడండి, మహిమకరముగా దేవుని ఆరాధిస్తున్నారు. దేవునికి స్తోత్రం. మంచి మంచి దేవాలయాలు ఉన్నాయి, మంచి మంచి దేవాలయాలు, పెద్ద పెద్ద దేవాలయాలు ఉన్నాయి. సేవకులు ఎంత అద్భుతమైన సేవ చేస్తున్నటువంటి సేవకులు ఉన్నారు. ఒకప్పుడు ఈ నజరేత్ అనేటువంటి పట్టణంకి ఇన్ని ఆధిక్యతలు కలిగి ఉన్న పట్టణం, యేసు ప్రభువారు జన్మించి యేసు ప్రభువారు సువార్త చేసే సమయానికి ప్రజల దృష్టిలో ఈ నజరేత్ అనేటువంటి పట్టణం ఎందుకు హీన దశలోనికి వచ్చింది? హీన దశకి రావడానికి గల కారణం ఏమిటి అంటే, ఈ నజరేతు పట్టణము క్రీస్తు పూర్వం 530 సంవత్సరాల క్రితం యూదులందరూ బబులోను దేశంలో ఉన్నారు. కోరేసు రాజు హయాములో ఎవరి దేశంకి వారు వెళ్ళొచ్చని పంపిస్తే వారందరూ వచ్చి యెరూషలేములో, యూదులు యెరూషలేములో నివసిస్తూ ఉండగా ఆ ప్రాంతంలో వారు సంతోషకరముగా దేవుని ఆరాధిస్తున్న సమయంలో గ్రీకులు వచ్చి ఈ ఇశ్రాయేలుని హింసించారు. రోమీలు వచ్చారు. తర్వాత రోమీలు వచ్చి ఆ ప్రాంతమునంతా అల్లకల్లోలం చేసేశారు. ఆ సమయంలోనే యేసు ప్రభువారు జన్మించే ఆ సమయానికి ముందు ఒక 50 సంవత్సరాల క్రితం యేసేపు మరియమ్మల తల్లిదండ్రులు ఆ యోధియా బెత్లెహేమును విడిచి వలస జీవులుగా నజరేతుకు వచ్చారు. నజరేతుకి ఎందుకు వీళ్ళు రావాల్సి వచ్చింది? మనం చదువుతాం. గలిలయలోని నజరేతు నుండి యోధియాలోని బెత్లెహేముకు యేసేపు మరియమ్మను తీసుకొని బయలుదేరాడు అని మనం చదువుతాం. ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అంటే, వారి వారి గోత్రములోనూ వారి వారి వంశములో వారి పేర్లు రాసుకోవడానికి. వీరి గోత్రములు, వీరి వంశములు, వీరి పుట్టిన ఊరు యోధియా బెత్లెహేము అయితే నజరేతులో ఎందుకున్నారంటే, యేసు ప్రభు వారు పుట్టడానికి ముందు ఒక 50 సంవత్సరాల క్రితం మరియమ్మ గారి తల్లిదండ్రులు, యేసేపు గారి తల్లిదండ్రులు ఇక్కడ బాధలు అనుభవించలేక, చిత్రహింసలు అనుభవించలేక వలస కూలీలుగా నజరేతుకు వచ్చారు. నజరేతులో ఏం పని చేస్తారు? ఇప్పుడు ఉన్నటువంటి మీ తరానికి తెలియదు, శ్యాంబాబు గారు లాంటి వాళ్ళకి మాకు తెలుసు. ఒకప్పుడు గుంటూరులో చాలామంది తూర్పుకి వెళ్ళారండి, పండ్లకు అంటారు. తూర్పు పండ్లకి వెళ్ళారు, కోతలకు వెళ్ళారని అంటారు. ఎందుకు? కారణం ఏమిటంటే, మన గుంటూరు కంటే కూడా ముందు గోదావరి డిస్టిక్ అంతా వరి కోతల ముందే ప్రారంభమవుతాయి. తూర్పు పండ్లకి వెళ్ళారంటారు. ఇప్పటికి మన భారతదేశంలో చాలామంది విద్యార్థులు, మన పిల్లలు చదువుకొని ఇక్కడే ఉంటే వాళ్ళు ఎంత చదివినా ఉద్యోగాలు లేవని మన పిల్లలంతా ఇప్పుడు ఎటు వెళ్ళిపోతున్నారు? మెడ్రాస్ వెళ్తున్నారు, బెంగళూరు వెళ్తున్నారు, హైదరాబాద్ వెళ్తున్నారు. ఇంకా ఇక్కడ కాదు అనుకుంటే స్టేట్స్ పంపించేస్తున్నారు. ఎందుకొరకు వెళ్తున్నారు అంటే, వారు జాబులు చేసి బ్రతుకు తెరువు సంపాదించుకోవడానికి. యేసేపు మరియమ్మల తల్లిదండ్రులు యోధియా బెత్లెహేము నుంచి వారు వలస కూలీలుగా నజరేతుకు వచ్చారు. కారణం ఏంటంటే, నజరేతులో అక్కడ వడ్రంగి పని ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది వడ్రంగి పని అంటే, గలిలయ సముద్రం మీద తిరిగే పడవలన్నీ ఈ నజరేతులోనే సిద్ధపరిచేది. పడవ తయారీ అక్కడ, పడవలు తయారు చేసేది ఎక్కడ? నజరేతులో. ఆ సమయంలో అక్కడ ఈ నజరేతు పట్టణంలో
పడవల తయారీ కేంద్రం ఉంది. గలిలయ సముద్రం మీద నడిచేటువంటి ఓడలు, పడవలు అన్నీ నజరేతులోనే తయారవుతాయి. అందువలన వీరందరూ అక్కడ వలస కూలీలుగా వచ్చారు. మీరు క్యాలెండర్లో పోస్టర్లు కూడా చూస్తుంటారు కదా, యేసేపు గారు వడ్రంగి పని చేయటం, రంపంతో కోయటం, యేసు ప్రభు వారు అక్కడ ఉండడం అన్నీ. కరుణమడి సినిమా చూసారా? తప్పులేదు, నేను 8 సార్లు చూసా, ఇప్పుడు కాదు, విడదలేనప్పుడు. తప్పేం లేదు. అందులో ఆయన వడ్రంగి పని చేయటం చూపిస్తారు. నజరేతులో ఉన్నటువంటి ఆ మంచి పని ఏమిటి అంటే పడవలను తయారు చేయడం, పడవలను రిపేర్ చేయడం, ఓడలను తయారు చేయడం, ఓడలను రిపేర్ చేయడం. ఆ ఫ్యాక్టరీలే ఉన్నాయి అక్కడ. అంత మాత్రమే కాదు, సముద్రములో పట్టే వలలో తయారీ కేంద్రం కూడా అక్కడే. అందువలన వలస కూలీలుగా వారందరూ అక్కడికి వచ్చారు. యేసు ప్రభు వారు పుట్టడానికి ముందు ఈ నజరేతు పట్టణం అంతా హేరోదు స్వాధీనంలో ఉంది. కాబట్టి హేరోదు ఎవరైతే యూదుల వంశం ఉందో యూదుల వంశాన్ని అందరినీ చంపేస్తున్నాడు. హేరోదు యూదుల వంశం ఎక్కడుందో, దావీదు వంశం ఎవరున్నారో అందరినీ చంపేస్తున్నాడు. కారణం ఏంటంటే హేరోదు కూడా తెలుసు దావీదు వంశంలో నుండే రాజు వస్తాడని. అందుకని దావీదు వంశీకుల్ని ఎవరినైనా సరే చంపేస్తూ ఉన్నాడు. అంత క్రూరంగా ఉన్నాడు ఈయన. ఆ సమయంలో రోమా సామ్రాజ్యం ఏం చేసిందంటే రోమా సామ్రాజ్యపు సైన్యాన్ని ఈ నజరేతు పట్టణంలో బెటాలియన్ని పెట్టేసింది. జలాట్లు అనేటువంటి వారు, ఉగ్రవాదులు తయారైంది నజరేతు పట్టణంలోనే. యెరూషలేము అరణ్యములో సిద్ధపరిచారు. కారణం ఏమిటి అంటే ఇక్కడ రోమీలు యూదులను హింసిస్తున్నారు బాగా. రోమీలు యూదుల్ని చిత్రహింసలు చేస్తున్నారు. రోమీలు సైనికులు యోధా స్త్రీలను పట్టబడుతున్నారు, చెరపట్టబడుతున్నారు, పాడు చేస్తున్నారు. అందువలన యూదులు ఆ రోమీలకి ఎదురు తిరిగారు. ప్రాణాలు పోయినా పర్వాలేదు, ఈ రోమీలతో మనం పోరాడాలని వారందరూ ఎదురు తిరుగుతున్నారు. అలాంటి సందర్భాల్లోనే ఈ నజరేతు పట్టణం స్మాష్ అయిపోయినట్లుగా అయిపోయింది. హింసించబడుతుంది. యూదా జనాంగం అంతా నశించిపోతూ ఉన్నారు. ఆ పట్టణంలో యూదులు పేరెన్నిక కలిగిన వారందరినీ చంపివేస్తూ వచ్చారు. అక్కడ పట్టణము చాలా హీన దశగా చేశారు రోమీలు. ఆ బాధలు అనుభవించినటువంటి వారు నతనయేలు, ఫిలిప్పులు, రోమీల పరిపాలన చూసినటువంటి వారు ఇప్పుడు ఈ పట్టణంలో మంచిది ఏదీ లేదు, అంత చెడే. రోమీల యొక్క చెడుతనాన్ని చూసి వారు అందరూ అక్కడి నుంచి పారిపోతున్నారు. ఈ సమయంలోనే ఫిలిప్పు గారు వచ్చి, ఇదిగో నజరేతులో నుండి నజరేయుడైన యేసు వచ్చాడు అని చెబితే, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అన్నాడు. మనం ఇంతకాలం ఎదురు చూసామే, ఇంతకాలము మనము ఎదురు చూసిన రక్షకుడు వచ్చాడు అంటే కూడా నమ్మనంతగా వారు హింసించబడ్డారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ నజరేతు అనేటువంటి పట్టణంలో యేసు ప్రభు వారు ఉన్నారు. నజరేతు పట్టణంలో నుండి ఆయన బయటికి వచ్చాడు. నజరేయుడు అని పిలువబడడానికి గల కారణం, నజరేతును అందరూ హీన దశలో చూస్తున్నారు. యేసు ప్రభుని ఎవరు దేవుని కుమారుడని ఒప్పుకోవాలా. అందుకని నజరేయుడు అయిన యేసు అనేది ఈరోజు మనకి గొప్పగా వినపడుతుంది, కానీ ఆ రోజుల్లో నజరేయుడైన యేసు అనేది హీనంగా పిలుచుకునేదన్నమాట. హీనంగా పిలిచేది అంటే ఎందుకు పనికిరాని వాడు అని. యేసులు అనేవారు 2-3 ఉన్నారు ఆ రోజుల్లో. అందుకని ప్రత్యేకంగా నజరేయుడైన యేసు అన్నారు. నజరేయుడైన యేసు ఎవరో ఈ కార్యం చేసిందంటే యేసు అంటే నజరేయుడైన యేసా, ఓ నజరేయుడైన యేసు, ఏముందని హీన దశగా మాట్లాడారు. నజరేతును ఎవరు లెక్క చేయలేదు. నజరేతు పట్టణంలో ఎవరు ఆ పేరెన్నిక కలిగిందిగా చూడలేదు.
అందులో ఉన్నటువంటి వారిని కూడా చాలా హీనంగా చూశారు. కాబట్టి యేసు ప్రభుని అందరూ హీనంగానే చూశారు. అదే ఒకసారి దెయ్యం పట్టినటువంటి ఒకడు యేసు ప్రభుని చూసి అక్కడ అంటున్నాడు, నజరేయుడైన యేసు, మాతో నీకేం పని అసలు. చూడండి, మనం చదువుదాం. అక్కడ అంటున్నాడు, నజరేయుడైన యేసు, లూకా సువార్త 4:31 చూడండి. చదవమ్మా. ఆశ్చర్యపడిరి, అపవిత్రమైన దెయ్యం ఆత్మ పట్టిన వాడు ఒకడు ఉండెను. వాడేమంటున్నాడు తెలుసా? ప్రభువుని చూసి, నజరేయుడైన యేసు, మాతో నీకేం పనాయా? నిన్నెవరు లెక్క చేయట్లేదు, ఎందుకు నువ్వు వచ్చావు? నజరేయుడైన యేసు, అసలు మాతో నీకేంటి? నువ్వు ఎన్నిక లేని వాడివి, పనికి రాని వాడివి, మాతో నీకేం పని? మమ్మల్ని నశింపజేయటానికి వచ్చావా అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇలాగ మనం చూస్తే 6వ అధ్యాయంలో మార్కు సువార్త 6:1 కూడా మనం చూడగలం. ఇక్కడ యేసు ప్రభుని గురించి చాలా చీప్గా మాట్లాడుకుంటున్నారు ప్రజలు. మార్కు సువార్త 6వ అధ్యాయం 1 స్వదేశమునకు రాగా, స్వదేశం అంటే ఏది? నజరేతు. స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి, ఇన్ని గొప్ప సంగతులు చెప్తున్నాడు, ఈయనకి ఎలా వచ్చినాయి? ఇతనికి ఇవ్వబడిన జ్ఞానం ఎట్టిది? ఇట్టి కార్యములు జరుగుతున్నవేమిటి? ఇతడు మరి కుమారుడు కాదా? యాకోబు యేసు అనేటువంటి వారి సహోదరుడు కాదా? ఇతని సహోదరులందరూ మనతో లేరా? మనతో ఉన్నవారే కదా అని చెప్పుకొనుచు అనేకులు యేసు ప్రభువుని గురించి అభ్యంతరపడ్డారు. ఇతనొచ్చి మనకి చెప్పడం ఏంటి? ఇతనొచ్చి మనకు అద్భుతాలు చేయటం ఏమిటి? ఇతను మన మధ్యలో గొప్పవాడిగా మాట్లాడడం ఏంటి? ఒక ఎన్నిక లేని ప్రాంతం నుండి వచ్చిన వాడు మరియమ్మ కుమారుడు కాదా అంటున్నారు. ఎందుకన్నారు చెప్పండి? ప్రత్యేకించి తల్లి పేరు చెప్పి ఎందుకన్నారు అంటే, వాళ్ళందరి దృష్టిలో ఆమె చరిత్ర కొన్ని సందర్భాల్లో కొంతమంది ఎవరన్నా కనబడక ఎప్పుడన్నా ఎదురయ్యారనుకో, వీళ్ళు ఎలా పలకరించుకుంటారు తెలుసా? వదినా బాగున్నావా అంటే బాగున్నాను, బ్రదర్ బాగున్నావా అంటే బాగున్నా, సరే అని అల్లరు. ఒకప్పుడు మీరు అట్టున్నారు బ్రదరు, మేము ఉండబట్టి ఒకప్పుడు మా నాన్నోళ్ళనంటగా మిమ్మల్ని పోషించింది, ఒకప్పుడు మా వాళ్ళనంటగా మీకు ఆదరు, మా వాళ్ళు చెప్తారు. ఎందుకు ఇవన్నీ ఎందుకు వాళ్ళకి అంటే ఏంటి? వీళ్ళు ఎదుటి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం, మేమే గొప్ప అనిపించుకోవడానికి. పక్కన వాళ్ళకి కూడా చెబుతారు. ఒకవేళ మనం చెప్పి వెళ్ళిపోయారనుకో, వీళ్ళు ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళు అనుకున్నాం, ఇప్పుడు కానీ వీళ్ళ అవగతం, ఇప్పుడు వీళ్ళు ఒకప్పుడు వీళ్ళ సంగతి ఎట్టుందనుకున్నాం అంటారు. అంటే ఏంటి? వీళ్ళు ఒకప్పుడు ఎందుకు పనికి రాని వారని పాత చరిత్రను ముందుకు తీసుకురావడం. ఇప్పుడు వీళ్ళందరూ అందుకే అంటున్నారు, మరియమ్మ కుమారుడు కాదా అంటే ఏంటి? వీళ్ళ దృష్టిలో మరియమ్మ వివాహము కాకముందే ఈయన కన్నదై, ఈయన ఒక పరిశుద్ధుడా, ఈయన మాటలు మనం వినాలా, ఈయన అద్భుతములు చేయగలిగిన వాడా, ఎలా చేయగలుగుతున్నాడు అంటే కొంతమంది అన్నారు ఇతను బెయల్జెబూలు పట్టిన వాడు అన్నారు. కొంతమంది అన్నారు ఇతను ఏదో మాంత్రికుడు, మంత్రాలతో చేస్తున్నారు అనుకున్నారు. ఏదేమైనా సరే ఇతని చెల్లెళ్ళంతా మన దగ్గరే ఉన్నారు, ఇతని తమ్ముళ్ళంతా మనతోనే ఉన్నారు, ఇలా ఎలా చేయగలుగుతున్నాడు అని అభ్యంతరపడ్డారంట. యేసు ప్రభు వారిని గూర్చి ఆ రోజుల్లోనే అనేకులు అభ్యంతరపడ్డారు. ఈరోజు కూడా అనేకులు యేసు ప్రభుని గురించి అభ్యంతరపడుతున్నారు. అభ్యంతరపడి వారు ఏమనుకుంటున్నారంటే, చదవమ్మా క్రింద వచ్చినని,
ఆ, ప్రవక్త తన స్వదేశములో తన బంధువులలోనూ ఆ, తన తన బంధువుల్లో తన సొంత ప్రాంతంలో తప్ప ప్రవక్త ఎక్కడనో ఘనహీనుడు కాదు అని చెప్పారు. ఒక విషయం చెబుతాను. మా మేనత్త గారు ఉంటారు. మా మేనత్త గారు 2 సంవత్సరాలే చనిపోయి. ఆమె ఎంతమంది ఉన్నా అందరిలో పాస్టర్ గారు మా మేనల్లుడు అనిపించుకోవాలి అని అందరితో మాట్లాడుతున్న సమయంలో వచ్చింది. అరే రిచి అనుకుంటూ వచ్చింది. నన్ను చిటిబాబు అంటారు. అందరిలోకి వచ్చి రిచి అంటది. అరే రిచి అని నేను చూసేసరికి కాదయ్యా పాస్టర్ గారు అంటారు. అంటే ఏంటి, అందరి ముందు ఈయన మా బంధు, ఈయన మా మా మేనల్లుడు అని చెప్పుకోవటం కోసం అలాగా ఉంటారు కొంతమంది. అంటే ఎంత సావుకుడు కానీ ఎంత పాస్టర్ అయినా కానీ ఏమని పిలిచిద్ది, అరే అంటది. పక్కన వాళ్ళు ఎవరన్నా ఉండి ఉరుగా పాస్టర్ గారిని పడుకుని అరే అంటావు అంటే మా మేనల్లుడేగా ఏమైంది అంటది. ప్రవక్త ఎక్కడ గనుడుగాడు, స్వదేశంలో సొంత ఇంట్లో గనుడు కాదు. ఆమె ఇలాగనే ఎదురు కూర్చుంటుంది, ఇక్కడే కూర్చుంటుంది. నాకు ఒక అలవాటు ఉంటుంది ఏంటంటే వాక్యం చెప్పేటప్పుడు ప్రతి ఒక్కరిని చూస్తాను. నేను వాక్యం చెబుతానే ఉంటా, అందరినీ గమనిస్తా, ఒక్కొక్కరిని చూస్తా. నాకు అదొక అలవాటు. మీరేమనుకోబాకండి మరలా ఈసారి ఇప్పుడు వచ్చిన ఏం పాస్టర్ మాకెళ్ళి చూస్తున్నానని. నాకు అదొక అలవాటు అనమాట. ఆమె ఏం చేస్తుందంటే నేను వాక్యం చెబుతా ఉన్నా అటు చూస్తున్నంతసేపు ఏడే కూర్చుంటుందిగా. ఆమె ఏం చేస్తుందంటే ఇది తీసిద్ది, దాంట్లో నుంచి ఒక సంచి తీసిద్ది, ఆ జిప్పు తీసిద్ది. నాకెళ్ళి చూస్తున్నట్టే ఉంటుంది, జిప్పు తీసేసి ఆ బ్యాగ్లో నుంచి అటు తీసుకొని గుప్పుడు పట్టుకుంటుంది. నేను అటు చూస్తున్నట్టే ఉంటే గమనిస్తా. ఇప్పుడు కదిలాడేది కనపడుతుంటుంది కదా, అది తీసేదాన్ని మెల్లిగా అటు చూస్తూ ఉంటే జాకెట్లో నుంచి చిన్న పరుసు తీసి ఆ జిప్పు తీసి దాంట్లో నుండి తీసి పట్టుకొని నేను అటు ఇటు చూస్తున్నప్పుడు కమాండ్ నోట్లో వేసుకుంటుంది. ఏంటిది అనుకుంటున్నారు, పొగాకు మొద్దు. పొగాకు తీసుకుంటుంది. అంటే ఆమెకి అలవాటు ఉందన్నమాట. మళ్ళీ బాప్తీసం తీసుకుంది, సంఘానికి వచ్చింది. ఆ నూకలు తెచ్చుకుంటుంది. దాంట్లో పొగాకు ముద్దులు ఇరిసి దాంట్లో వేసుకుంటుంది. అడిగామనుకో బుక్కన పెట్టుకొని లేదయ్యా నేను మానేసా ఎప్పుడో అంటది. నేను అటు ఇటు చూస్తూనే ఉంటా. ఆ నోట్లు వేసుకోగానే అప్పుడు అంట పడే అంట లేదురా అంటది. ప్రవక్త ఎక్కడ గనుడు కాడు అంటే సొంత ఇంటిలో గనుడు కాడు. ఒక సావుకుని గురించి వాళ్ళ భార్యని అడగండి, ఒక పాస్టర్ గారి గురించి భార్యని అడగండి, గొప్ప చెప్పిద్దా? ఛాన్స్ దొరకాలి కానీ నీకేం తెలుసు ఆయన సంగతి నీకేం తెలుసు? ఈయన అసలుకి ఎర్రగొండాడి గడ్డం ఈయన గురించి కాదులే, మామూలుగా అసలు వాస్తవం చెప్తున్నా. చావుకులు బయటికి వెళితే 100 మందికి చెప్పగలరు. ఎవరో ఒక పిల్లోడు అన్నాడంట, మా నాన్న బయట 100 మందికి చెప్పగలడు, మా అమ్మ ఒక్కతే మా నాన్నకి చెప్పిద్దని. 100 మంది మా నాన్నకి భయపడతారు, మా అమ్మకి మా నాన్న భయపడతాడు అన్నాడు. అలాగా సావుకులను అడగండి, ఆ సావుకులు భార్యలను అడగండి. అమ్మా అయ్యగారు మంచి సేవ చేస్తున్నాడుగా అంటే ఏం సేవ అన్నాయి. ఒక అమ్మ చెబుతుంది నాకు, అటు ఇటు చూసి అన్నయ్య వస్తాడేమో చూడాలన్నా, వాడు పెద్ద దుర్మార్గుడు అన్నా. ఎవరినమ్మా? పాస్టర్ గారిని. ఎందుకురా ఏంటమ్మా చెప్పంటే, బయటికి వెళ్తా గడిపెట్టి వెళ్తాడన్నా ఇంటికి, ఏమన్నా లోపల పెట్టి గడిపెట్టి వెళ్తాడంట. అదేంటమ్మా అక్కడికి వస్తే బాగానే ఉంటాడుగా అంటే, కొంతమంది మగవాళ్ళ అలవాటు ఏంటంటే వీళ్ళందరితో మాట్లాడవచ్చు, కానీ ఇంట్లో వాళ్ళు మాత్రం ఎవరితో మాట్లాడకూడదు. చాలామందికి మగవాళ్ళకి అలాగనే ఉంటుంది.
మా దగ్గర ఒక ఆయన ఉండేవాడు, చచ్చిపోయాడు ఇప్పుడు. ఆమెను ఎట్లాగన్నా పట్టుకోవాలని ఈయనకి ఉందనుకో మనసులో వచ్చి దగ్గరికి వచ్చి మాట, అది కదమ్మా, ఎబే చిచి ఎబే ఏం లేదమ్మా అని ఇట్లా అంటుంటాడు. అక్కడ ఏముండదు, ఈయన అలవాటు అది. కానీ ఈయన ఇంట్లో వాళ్ళని మాత్రం బయటికి దాడు. చర్చిలోకి వచ్చాడంటే ఇటు తిరిగి, ఇది వీళ్ళు చాలా మంచి, మీకు అందరికి వందనాలు, ఇటే తిరిగి కూర్చున్నారు. అసలు ఆయనైతే ఇట్లా కూర్చోడు, గోడ కానుకొని ఇటు తిరిగి కూర్చుంటాడు, ఇట్లా ఉంటాడు. వెనక తోడు ఇంకొక ఆయన ఉంటాడు, ఆయన వెనకెళ్ళి చూస్తుంటాడు, ఎందుకంటే ఈయన మా భార్యకి వెళ్ళి చూస్తున్నాడేమో అని. ఆయన ఏంది, అందరూ ఈమెకెళ్ళి చూస్తున్నారేమో అని ఆయన ఇటు తిరిగి కూర్చుంటాడు, అతనేమో ఈయనకెళ్ళి చూస్తుంటాడు. ఇద్దరికి గొడవ. అప్పుడు మా నాన్నగారు ఉన్నాడు, పెద్ద ఆయన, సీనియర్ పెద్ద ఆయన ఉన్నాడు. మా నాన్న అన్నాడు, రే ఇద్దరు మానేసేయండి పో అన్నాడు. కొంతమంది అలవాటు అలా ఉంటుంది. ఆ పాస్టర్ గారు భార్యని అడిగితే పాస్టర్ గారి గురించి మంచి సాక్ష్యం చెప్పరు. మెయిన్ ఎక్కడ రావాలి మంచి సాక్ష్యం అంటే ఇంట్లో రావాలి. సేవకునికి ఇంట్లో మంచి సాక్ష్యం, పిల్లల దగ్గర, భార్య దగ్గర, తండ్రి దగ్గర, తల్లి దగ్గర, ఆ బంధువుల దగ్గర రావాలి. ఎంత మంచిగా ఉన్నా సరే వీళ్ళు చెబుతారా, అన్నదమ్ములు చెబుతారా మంచోడు మా తమ్ముడని, మా అన్న మంచోడని చెబుతారా, మా మరిది మంచోడండి అని వదిలి చెప్పిద్దా, లేకపోతే ఆ బంధువులు ఎవరైనా చెప్తారా? చెప్పరు. కారణం ఏంటంటే అసూయ చేత నింపబడతారు. దేవుడు ఈ సేవకుని వాడుకుంటున్నాడు, దేవుడు అభివృద్ధి చేస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు అన్న అసూయ కూడా కొంత వారిని మంచి చెప్పనేది. కొన్ని సందర్భాల్లో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారిలో, ఆ ప్రాంతంలో ఉన్న వారిలో కూడా మంచి సాక్ష్యం ఉండదు సేవకునికి. నేను గుంటూరులోనే పుట్టి పెరిగా, మా నాన్న గుంటూరులోనే పుట్టి పెరిగాడు, జార్జిపేటలోనే పుట్టి పెరిగాం. మా నాన్నమో పాత గుంటూరులో పుట్టి పెరిగాడు, జార్జిపేటలో ఉన్నాడు, నేను జార్జిపేటలోనే పుట్టి పెరిగాను. అక్కడే పరిచర్య చేస్తున్నాం. నేను లోతులోనికి వెళ్ళాను, నాకు ప్యారిస్ అప్పగిస్తామన్నారు. అక్కడ రూల్స్ నచ్చక నేను బయటకు వచ్చాను. తర్వాత ఎన్నో మినిస్ట్రీస్లో నన్ను ఒక నాయకునిగా ఉంచుతామన్నారు, ఉండనన్నాను. నాకు ఆస్ట్రేలియా వెళ్తే అక్కడ కూడా సంఘాలు అప్పగిస్తామన్నారు, వద్దు అన్నాను. హైదరాబాదులో ఒక పెద్ద మార్బడి సెట్ చర్చి కట్టిస్తానన్నాడు, వద్దన్నా. ఎందుకు అంటే నేను ఎక్కడ అవమానించబడ్డానో, ఎక్కడ నేను తృణీకరించబడ్డానో అక్కడే పరిచర్య చేయాలి, అక్కడే దేవుని కొరకు నేను సాక్ష్యాన్ని నిలబెట్టుకోవాలి, అక్కడే ఆత్మను సంపాదించాలని అన్నిటిని వదులుకొని నేను పుట్టి పెరిగి ఎక్కడ పుట్టి పెరిగానో అక్కడ దేవుడు అన్న మంచోడుగాను, అమ్మో వాళ్ళ చిన్న కొడుక, అబ్బో కంతురోడమ్మ అనిపించుకున్నా నేను. అంత మంచి పేరు నాకు మా ఏరియాలో, అంత మంచి పేరు. అలాంటి ప్రాంతంలోనే ఎవరైతే నా గురించి చెడు అనుకున్నారో, ఎవరైతే పాస్టర్ గారికి ఎలాంటి వాడు పుట్టాడే అంట అనుకున్నారో, వాళ్ళే నా ఎదురొచ్చి నాకు వందనాలు చెప్పి సాష్టాంగపడేటట్టు చేసుకున్నా. దేవుడు నన్ను అంత ఘనతగా ఉంచాడు. అక్కడే దేవుణ్ణి మహింపరిచాడు. దేవుని స్తోత్రం. దేవుణ్ణి మహింపరిచే విధానం ఈరోజు ఎక్కడైతే తృణీకరించబడ్డి, ఎక్కడైతే హేళనకు గురి అయిపోయి, ఎక్కడ అవమానించబడ్డానో ఆ ప్రాంతంలోనే 400 మంది విశ్వాసులను సంపాదించా దేవుని కోసం. దేవుని స్తోత్రం. హీన దశ యేసు ప్రభు చెబుతున్నాడు, సొంత గ్రామంలో, సొంత కుటుంబంలో తప్ప ప్రవక్త ఎక్కడా అతడు ఘనహీనుడు కాదు, ఎక్కడైనా ఘనపరచబడతాడు అన్నాడు. నజరేతు వాడు, నజరేయుడు అని ఎందుకు పిలిచారంటే ఆయన్ని, అతను నజరేతులో నుండి వచ్చిన వాడిలే, నజరేతులో నుండి వచ్చిన వాడిలే. విశ్రాంతిపురంలో ఏముంటుందిలే అనుకుంటే ఈరోజు గుంటూరు పట్టణంలో ఇంచుమించు ఎంతమంది మన పాస్టర్లంతా 500 నుండి 600 మంది దాకా ఉంటారు. అందరికీ సెక్రటరీగా మీ పాస్టర్ గారిని పెట్టారు. దేవునికి స్తోత్రం. అది ఘనత కాదా? ఒకవేళ ఘనత లేకపోవచ్చు, సంఘంలో ఘనత లేకపోవచ్చు, కుటుంబంలో ఘనత లేకపోవచ్చు, ప్రాంతంలో ఘనత లేకపోవచ్చు, కానీ పట్టణంలో ఉన్న సేవకుల మధ్యలో ఒక ఉన్నత స్థితిలో దేవుడించాడు. దేవుడు గణపరచదలుచుకున్న వాడిని ఎవరినైనా దేవుడు ఉన్నత స్థితిలోనికి తీసుకొని వెళతాడు. నజరేతు పట్టణంలో నుండి యేసు ప్రభు వారు వచ్చారని ఆయనని కించపరుస్తూ, హీనపరుస్తూ, ఆ నజరేయుడైన యేసులే,
ఆ నజరేయుడైన యేసులే అనుకుంటూ వచ్చారు. అదే నజరేయుడైన యేసుని, యేసు ప్రభువుని దేవుడు ఎంత హెచ్చించాడంటే, అపోస్తలుల కార్యంలో పేతురు భక్తుడు నిలబడి మాట్లాడుతూ 2వ అధ్యాయము 22వ వచనంలో ఈ యేసు ప్రభుని వారందరూ తక్కువ చూపుతో చూస్తున్నారని ఇప్పుడు ఆ యేసుని ఈయన కనపరుస్తున్నారు. చూడండి, ఇశ్రాయేలు వారలారా ఈ మాటలు వినండి. దేవుడు నజరేయుడైన యేసుని అద్భుతములను, మహత్కార్యములను, సూచక్రియలను అవన్నీ చేయడానికి, ఆయన అద్భుత కార్యములు, సూచక్రియలు చేయడానికి గొప్పవానిగా చేసి, చదువుమా, ప్రజలందరిలో మెప్పు పొందువానిగా చేశాడు. ఇది మీరందరూ ఎరుగుదురు అని చెప్పుకొచ్చాడు. మీరు ఎవరినైతే హీనమ దశగా చూస్తున్నారో, కించపరిచి చూస్తున్నారో, ఆ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను అని పేతురు ప్రసంగంలో చెప్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం. యేసుని ప్రభువుగా, క్రీస్తుగా అంటే అభిషేకించి అభిషిక్తునిగా ఆయనే అనేకులకు అధికారిగా నియమించాడు. ఈ విషయం మీ అందరికీ తెలుసు అని పేతురు గారు బోధిస్తూ వచ్చాడు. అలాగనే శిష్యులందరూ కూడా యేసు ప్రభుని నజరేయుడైన యేసు అని ఆ శృంగారమును దేవాలయంలోనికి వెళుతున్నప్పుడు ఆ కుంటివానితో కూడా ఆ పేతురు యోహానులు చెప్పిన మాట అదే. అరే అబ్బాయి, మా దగ్గర ఏమీ లేదు, మా కలిగి ఉన్నదే మీకు ఇస్తున్నాం. ఏమిటి అది అంటే, నజరేయుడైన యేసు నామములో నీవు లేచి నడు అన్నారు. మీరు ఎవరినైతే హీనంగా చూశారో ఆ యేసుకే దేవుడు అధికారం ఇచ్చాడు, ఆయననే అభిషేకించాడు. అభిషేకించబడిన నామములో నీవు లేచి నడు అని ఆ కుంటివానికి చెప్పారు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, కొర్నేలి ఎంట పేతురు ప్రసంగిస్తూ కూడా నజరేయుడైన యేసుని మీరు సిలువకు అప్పగించారు, దేవుడు ఆయనని మరలా ఆ పునరుద్ధానుడిగా లేపాడని నజరేయుడైన యేసు అని చెప్పుకుంటూ వచ్చారు. మీరు పాడతారో లేదో కానీ ఒక పాట ఉంది. నజరేతువాడా నిన్ను చూడాలి, నా యేసు నాదా నిన్ను చేరాలి, నీదు రక్తధారలో నన్ను కడగాలి, నీదు సాక్షిగా నేను నిలవాలి. ఈ మధ్యకాలంలో యేసన్ గారు కూడా ఒక పాట రాశాడు. ఏం పాట అది? నజరేయుడా నా యేసయ్యా, ఇన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని. నజరేయుడు ప్రజలందరూ హీనపరిచారు, హీనంగా చూశారు. కానీ ఇదిగో శిష్యులందరూ ఆయన నామమును నజరేయుడని పిలిచి గొప్ప కార్యాలు చేశారు. నజరేయుడని పిలిచే శక్తివంతమైనటువంటి అద్భుతములు చేశారు. సౌలు గారు రాజు ఎదుట నిలబడి చెబుతున్నాడు, రాజా ఇదిగో నేను యెరూషలేము నుండి వస్తూ ఉండగా దేవుని దర్శనము నాకు కలిగింది. దర్శనములో దేవుడు నన్ను పిలిచాడు, సౌలా సౌలు అని పిలిచాడు. నువ్వు ఎవడు ప్రభు అంటే నేను నజరేయుడైన యేసుని అని చెప్పాడు. నీవు హింసించుచున్న నజరేయుడైన యేసుని అని చెప్పాడు. కనుక ఆ నజరేయుడైన యేసుని నేను ప్రకటిస్తున్నాను అని చెప్పాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ నజరేతు పట్టణం హీన దశకు రావడానికి ఈ రోమీలే కారణం. అందుకని అందులో నుండి ప్రభు వచ్చాడని వాళ్ళు హీనపరిచి అగౌరవపరిచి నజరేయుడైన యేసు అని, పిలాతు కూడా శిలువ మీద నజరేయుడైన యేసుని అని చెప్పేసి రాశాడు. అందుకే ఆ నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అన్నాడు. నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని చెప్పగలిగాడు. అయితే మనం చూస్తే లూకా సువార్తలో సిమియోను అనేటువంటి ఒక నీతిమంతుడు బాలుడైన యేసుని ఎత్తుకొని
ఆయన పలికినటువంటి మాటలు శ్రేష్టమైనటువంటి మాటలు. సిమియోనును గూర్చి చెప్పబడిన మాటలు చాలా మంచి మాటలు. అతడు భక్తిపరుడును నీతిమంతుడునై ఉండి ఇశ్రాయేలీయుల యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు అని మనం చదువుతాం అక్కడ. ఈయన భక్తిపరుడు నీతిపరుడు ఇశ్రాయేలీయుల యొక్క ఆదరణ కొరకు కనిపెట్టాడు. ప్రభువా, ఇశ్రాయేలీయులయ్యా, రోమీల పరిపాలనలో నలిగిపోతున్నారు, హింసించబడుతున్నారు. స్త్రీలు వారు పలు రకాలుగా హింసలు అనుభవిస్తున్నారు. మేమందరము నశించిపోతున్నాం, మాకు ఒక ఆదరణకర్తను పంపించు, ఒక ఆదరణకర్తను పంపించు అని ప్రార్థన చేస్తున్నాడు. ఇశ్రాయేలీయులకు ఆదరణకర్త కావాలని ఆయన కొరకు ప్రార్థన చేసుకోలేదు. నేను చనిపోయినా పర్వాలేదు ప్రభువా, ఇశ్రాయేలీయులకు ఆదరణకర్త కావాలి అని. కొంతమంది పక్క వాళ్ళ కొరకు ప్రార్థన చేయడానికి, ఇంట్లో వాళ్ళ కొరకు ప్రార్థన చేయడానికి ఇష్టపడం. కానీ సిమియోను ఇశ్రాయేలీయుల ప్రజల ఆదరణ కొరకు ప్రార్థన చేశాడు. ప్రభువా, ఇదిగో ఇశ్రాయేలీయులు నలిగిపోతున్నారయ్యా, రోమా సైన్యం పాదముల క్రింద మగ్గిపోతూ ఉన్నారు, చిత్రహింసలు అనుభవిస్తున్నారు. విమోచకుని పంపిస్తానన్నావు, ఆ పాప విమోచకుని పంపిస్తానన్నావు, ఇశ్రాయేలుకు ప్రత్యేక రాజ్యముని ఇస్తానన్నావు, ఇశ్రాయేలుకు రాజుగా పంపిస్తానన్నావు. ఆ విమోచకుని పంపించు, ఆదరణకర్తను పంపించు అని ప్రార్థన చేస్తూ వచ్చాడు. దేవుని చేత హెచ్చరించబడ్డాడు, దేవుని చేత వాగ్దానం చేయబడ్డాడు. దేవుని క్రీస్తుని నీవు చూడక మునుపు, ప్రభు అయిన యేసుని చూడక ముందు నీవు మరణం పొందవని సిమియోను గారికి దూత చెప్పింది. ఒక మాట చదవండి అక్కడ, యోహాను స్వార్త, లూకా స్వార్త 2వ అధ్యాయం 36వ వచనం అనుకుంటా, చదవండి, నేను ముగిస్తున్నాను. ఇరవై ఐదవ వచనం. యెరూషలేమునందు సిమియోను ఒక మనుషుడుండెను, నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతనిలో ఉన్న మంచి గుడ్ క్వాలిఫికేషన్స్ చూడండి ఎన్ని ఉన్నాయంటే, అతడు భక్తిపరుడు, నీతిమంతుడు, ఇశ్రాయేలుల యొక్క ఆదరణ కొరకు కనిపెట్టినవాడు, పరిశుద్ధాత్మతో నింపబడినవాడు, ప్రభు యొక్క క్రీస్తుని చూడక మునుపు అతడు మరణము పొందడని అతడు పరిశుద్ధాత్మ చేత బోధింపబడ్డాడు, హెచ్చరించబడ్డాడు. ఈయన ప్రార్థన చేస్తూ, ప్రభువా, నేను వృద్ధున్నైపోయా, ముసలోన్ని అయిపోయా, ఇవాళ రేపు చచ్చిపోయేటట్టున్నా, రక్షకుని ఎప్పుడు పంపిస్తావు, విమోచకుని ఎప్పుడు పంపిస్తావు, ఎప్పుడో చెప్పాము, పితరులంతా ప్రవశించారయ్యా, ఎప్పుడు పంపిస్తావు చెప్పయ్యా అంటూ ఉంటే, ఇక నేను చచ్చిపోతానని అంటూ ఉంటే దేవుడు అన్నాడు, గాబ్రియేలు గారిని పంపించాడు. పో, ఆ ముసలుడికి చెప్పిరా పో, ఇప్పుడే చావడని అంటే గాబ్రియేలు గారు వచ్చి, సిమియోను, ప్రభు అయిన క్రీస్తును చూడక మునుపు నీవు చావవు, ఆయన చూసినాకే చేస్తావు పో అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అలాంటి వాగ్దానం ఇప్పుడు ఒకవేళ శ్యాము గారికి వచ్చింది. గాబ్రియేలు గారు వచ్చి, శ్యాము గారు నువ్వేం భయపడబాక, నీకు ఎన్ని అనారోగ్యాలు, షుగర్, బీపీ, థైరాయిడ్స్ ఎన్నున్నా, జాన్సన్ గారి ఆ కొడుక్కి మనవడ పుట్టినాక నువ్వు ఏం కావయా అన్నారనుకో, జాన్సన్ గారికి కొడుక్కి పెళ్ళి అయ్యేదాకా నీకేం కాదనుకో, ఇప్పుడు శ్యాము గారు ఏమో అనుకుంటాడు చెప్పండి. ఇప్పుడు జాన్సన్ గారి కొడుకు పెళ్ళి అవ్వాలనుకుంటాడా, పెళ్ళి కాకూడదు అనుకుంటాడా? ఏమనుకోవాలా? అయ్యా నా కొడుకుని అని ప్రార్థన చేశాడు, కొడుకు పుట్టాడు, వాడికి పెళ్ళి కావాలయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. దేవుని దూత వచ్చి వాడికి పెళ్ళి అయ్యేదాకా నువ్వు చావయ్యా అన్నాడు అనుకో, ఇప్పుడు పెళ్ళి అవ్వాలనుకుంటాడా? వాడికి ఎంతకాలం పెళ్ళి కాకుండా ఉంటే అంతకాలం నేను బ్రతుకుతా. వాడికి ఇప్పుడప్పుడే అసలు అందరూ వచ్చి, ఏం శ్యాము గారు అని, మనవడికి 22 సంవత్సరాలు వచ్చిన పెళ్లి చేయమేందని, బా నీకెళ్ళికో, వాడికి పెళ్లి చేస్తే నేను చేస్తా, వాడు పెళ్లి చేయకూడదు ఇప్పుడల్లా అని చెబుతూ ఉంటాడు.
సిమియోనుకి దేవుడు చెప్పాడు, ప్రభువు అయిన క్రీస్తును చూడక మునుపు నీవు మరణము నొందవు అన్నాడు. ఇప్పుడు ఆయన ఏం ప్రార్థన చేయాలా? ప్రభు అయిన క్రీస్తుని రాని బకయ్యా, నేను అప్పుడే చేస్తాను రాని బకయ్యా అనాలా. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? త్వరగా పంపించయ్యా, ఇశ్రాయేలీయులు ఆదరణకర్తను పంపించు, ఇశ్రాయేలీయులు బహుశ్రమలో మునిగిపోతున్నారు, వారు పెట్టేటువంటి ఆ మొరని ఆలకించట్లేదా, త్వరగా పంపించు అన్నాడు. ఆ బాలుడు మరియమ్మ తల్లి యేసేపు దేవాలయం నుండి తీసుకొని వస్తుండగానే పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి, సిమియోను నువ్వు ఇంతకాలం ఎదురు చూసావే, అదిగో ఆ బాలుడే అనగానే వచ్చి గబగబా బాలుని ఎత్తుకొని, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున నీ దాసుని నీవు సమాధానంతో పోనిచ్చుచున్నావా, ప్రజలందరి ఎదుట నీవు సిద్ధపరిచిన నీ రక్షణ అయ్యా నేను కండ్లారు చూస్తున్నా, అన్ని జనులకు వెలుగు, నీ ప్రజలని యూదులకి మహిమకరముగా నువ్వు ప్రజలందరి ఎదుట సిద్ధపరిచిన నీ మహిమను రక్షణను నేను కన్నారా చూస్తున్నాను అన్నాడు. ఎవరిని చూసండి? యేసు ప్రభు ఉన్నాడు అక్కడ. ఎవరున్నారు? పసిబాలుడు. బాలుడిని ఎత్తుకొని ఇన్ని చెప్పగలమా? ఒకవేళ మీరు ఎవరన్నా ఆ కన్నా వాళ్ళ ఇంటికి పోయి ముద్దులాడి వస్తే బాగుండు, లేనిపోయి చెప్పొస్తారు, ఏందమ్మా మీ అత్తలాగే ఉంది, మీ అమ్మలాగా ఉందంటే నేను సంతోషపడిద్ది, కానీ ఈ అమ్మాయి పోలికలన్నీ మీ అత్తలాగానే వచ్చినాయి అమ్మాయి అని వస్తారు. లేనిపోయిన గొడవలు ఇవన్నీ. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు బారు. ఎవరో ఇల్లు కట్టుకొని గృహప్రవేశానికి పిలిస్తే మనలో సిద్ధాంతులు ఎక్కువైపోతారు. ఆ ఇల్లు కట్టుకున్న వాళ్ళ ఇంటికి వచ్చి ఒక ముద్ద పెడితే తినిపోవచ్చుగా, ప్రార్థనకు వచ్చి పోతా అబ్బాయి జానసన్ ఏంది ఈ కిటికీ ఇటు పెట్టావు, ఇల్లు పెద్ద సిద్ధాంతులు. ఆయన అంటాడు ఏంటంటే ఉండకూడదా అంటే, ఏమన్నా అబ్బాయి చూసుకో ఒకసారి, ఏం చెప్పరు ఒక్క మాటే. ఆ వచ్చిన సంఘ పెద్ద పాపం, ఆ సంఘ పెద్ద ఏమేదో పాపం అప్పులు చేసి ఇల్లు కట్టుకుంది. మేము లోపల ప్రార్థన చేస్తానే ఉన్నాం, వెళ్తా అబ్బాయి ఏంది కిటికీ ఇటు పెట్టామన్నాడు అంతే. ఏంటండి ఉండకూడదంటే, ఏమన్నా అబ్బాయి చూసుకో అటు ఇటు చూడు, వెళ్ళిపోయాడు. ఈ ప్రార్థన పోయింది, పాస్టర్ గారు చేసిన ప్రార్థన పోయింది, ఇక అప్పులు ఇప్పుడు అన్నీ మర్చిపోయి ఈ కిటికీ ఏడు ఉండకూడదంట, జానన్న చెప్పాడు, కిటికీ ఏడు ఉండకూడదంట, జానన్న చెప్పాడు అనుకుంటే ఇదే పడిపోయింది ఆయనకి. చివరికి సిద్ధాంతం తెచ్చి ఆయనకి చూపిస్తే మనమే చదువుతాం ముందు, ఈ కిటికీ ఏడు ఉండకూడదని మొన్న ఒక ఆయన చెప్పాడండి, మీరు చూడండి అంటాడు. వాడికి కులువు ఇచ్చారు. ఆయన కూడా అటు చూసి నిజమైన అబ్బాయి కిటికీ ఏడు ఉండకూడదు, ఏం చేయాలి ఇప్పుడు అంటే పగలగొట్టి ఇటు పెట్టు అంటాడు. పగలగొట్టినందుకు 5,000, ఇటు పెట్టినందుకు ఒక 10,000, 15,000 వదిలితే అప్పుడు వీళ్ళకి జ్వరం తగ్గిద్ది, అన్ని రోగాలు పోతాయి. ఇక ఆ తర్వాత క్షేమంగా అది ఆడన్నంతసేపు కలిసి రాలేదు వదిన, ఇది ఇటు పెట్టాం, మేము కూడా అటు పెట్టాం, నువ్వు కూడా చూడు, అందుకే నీకు కలిసి రావట్లేదు, నేను ఇంకొకరికి సలహా ఇచ్చింది. ఇలాంటి వాళ్ళు ఎక్కువ విశ్వాసులే మళ్ళీ సంఘాల్లో ఉంటారు. ఇశ్రాయేలీయుల ఆదరణ కొరకు కనిపెట్టాడు ఆయన. ఇశ్రాయేలీయులకి ఆదరణ కావాలి, విమోచకుడు కావాలి, రక్షకుడు కావాలి. ఇదిగో ఆ రక్షకుడు పసిబాలుడు, అన్ని జనులకు వెలుగుగా నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకి యూదులకి నీవు మహిమకరముగా ఈ బిడ్డను ఇచ్చావు. రక్షకుణ్ణి చూస్తున్నా నేను, రక్షకుణ్ణి. పసిబాలునిలో రక్షకుణ్ణి చూశాడు ఆయన. రక్షకుడే మన కొరకు సిలువ వేయబడి రక్తమును చిందించి సమాధి చేయబడి తిరిగి లేచిన ఇవాళ ఇంకా రక్షకుని నిర్లక్ష్యం చేస్తున్న వారు చాలామంది ఉన్నారు. ఇంకా రక్షకుని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇంకా ఆయన పసిబాలుడే అనుకొని ఉయ్యాల్లో వేసి ఊపుతున్నారు. లాలి 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 లాలమ్మ లాలి లాలి అని పాడరే, తాడుగట్ల ఆగట్ల, ఇంకా బాలయేసుకొలాలి బాలుడు అనుకుంటున్నారు ఇంకా ఆయన్ని. ఈ మధ్యకాలం పాటలు వచ్చినాయిగా, మీరు పాడుతున్నారా? బాలుడు కాడమ్మో బలవంతుడు యేసు. అర్థాలు మీకేం తెలిసి డాన్సులు ఒకటి వేస్తారు పిల్లలు, ఎలా పెడితే బాలుడు కాడం అనేసరికి అప్పుడు ఆ పాట అర్థం పోతుంది, కానీ వీడు స్టెప్ ఇటేస్తే బాగుండే అనుకుంటా చూస్తారు. ఆ కాలు ఇటని చెయ్యి ఇటంటే భలే ఉంటుంది అనుకుంటారు.
రక్షకుడు శిలువలో వేలాడి రక్తమును చెందించి మన కొరకు ఆయన సమాధి చేయబడి తిరిగి లేచి పునరుద్ధానుడై తండ్రి వద్దకు వెళ్ళి త్వరగా తిరిగి రాబోతున్నాడు. ఆయన మరణం ఎంత దీనాతి దీనమైంది, ఆయన జననం అంత దీనాతి దీనమైంది. పాట మాత్రమే పాడుతున్నావా ప్రియ సహోదరి సహోదరుడా? ప్రభు నీ హృదయంలోనికి వచ్చాడా? ప్రభు నీ గృహంలో ఉన్నాడా? ఉన్నాడండి, గోడకు తగిలిచ్చాం పాఠం. ఏం పాఠం? సిలివేసే పాఠం. అది ఎప్పుడు చూసినా ఆడే ఉంటుంది. అంత రెడీ అయ్యి వెళ్తే అక్కడ ఒకసారి దండం పెట్టుకుని అనుకొని వెళ్ళిపోవటమే. కాదు, నీ హృదయములోనికి రావాలి. మా నాన్నగారు పాడేవాడు ఒక పాట, ఎలా ఇంకా నిలచినావు పశుల తొట్టిలో, నా యదను తెరిసేదాను చేరుమందులో, దైవాదానమా పరమా పావురమా, స్వరమెత్తి నిన్ను పాడి కీర్తింతును. ఆ పాట గుర్తొచ్చిందా? పశుల పాకలో పశువుల తొట్టిలో, పశుల పాకలో గతమునందు మతమునందు ఉంటిని గాని, విందులునో వస్త్రములో ముఖ్యమాయే. గతంలో మతంలో ఉన్నాం, విందులు వినోదాలు ముఖ్యమైపోయినాయి. ఇంకా ఎందుకయ్యా పశువుల పాకలో ఉంటావు? ఎలా ఇంకా నిలచినావు పశుల తొట్టిలో, నా యదను తెరేసేదాను చేరుమందులో. ఇంకా ఎందుకు పశువుల తొట్టిలో? పశువుల తొట్టులు చేసి మనం అందులో బాలుని పెడతాం. ఆ బొమ్మ ఒకటి పెడితే అట్నే ఉంటుంది. నా యదను తెరుస్తాను, నా హృదయాన్ని తెరుస్తాను, రా నా హృదయంలోనికి. పిలిచేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? పిలుస్తున్నారు ఎవరన్నా? ప్రభుని పిలుస్తున్నారా? పిలుద్దాం అనుకుంటున్నాను కానీ అన్నాయ్ నా హృదయం అసలు ఖాళీ ఆడుంది, ఖాళీ లేదు. ఆయన ఎవరు చించు చూపించారంట. చించు చూపిస్తే సీతారాముడు కనపడ్డారంట. ఇప్పుడు మనం జించు చూపించామంటే హృదయంలో ఒక్కరు కాదు ఎంతమంది కనపడతారో ఆడ. యేసు ప్రభువు లేడు. లోక సంబంధమైన అన్నీ నీ హృదయంలో ఉన్నాయి. హృదయాన్ని నీవు యేసు ప్రభు కోరుకుంది ఏంటి? ఏం కోరుకున్నాడు? నీకు సెంటున్నర ఉంది, ఒక 2 గజాలు నాకు అన్నాడా? నీకున్నటువంటి 3 అంతస్తుల బిల్డింగ్లో ఒక గది నాకు అన్నాడా? నీకున్నటువంటి బంగారంలో కొంత నాకే అన్నాడా? ఏమీ అడగల ఆయన. కేవలం మన హృదయాన్ని అడిగింది ఆయన. నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయమును నాకు ఇమ్మన్నాడు. ఆ హృదయం చాలా ఘోరమైంది. మన హృదయాలు ఆ హృదయాన్ని ఆయనకి ఇస్తే బాగు చేసి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి తన స్వాచ్ఛముగా మనల్ని వాడుకుంటాడు. నజరేతులో నుండి మంచిది ఏదైనా వచ్చునా అని అడిగినందుకు వచ్చి చూడు అన్నాడు. వచ్చి చూస్తే ఆ రక్షకుణ్ణి ఆయన అంగీకరించాడు. నతానియేలు ప్రభు కొరకు హతసాక్షిగా మారిపోయాడు. మనం కూడా ప్రభు కొరకు ప్రభుని స్వరక్షకునిగా అంగీకరించాం. పరిపూర్ణంగా ఉందాం. మన హృదయాన్ని ఆయనకి ఇద్దాం. ఇంకా పశువుల పాకలో లేడు ఆయన. ఆయన మరలా రాబోతున్నాడు. ఒకప్పుడు వచ్చాడు పాపిని రక్షించడానికి, ఇప్పుడు రాబోతున్నాడు పాపిని శిక్షించడానికి. మనం శిక్షించబడకూడదు, మనం ప్రభుతో కూడా ఉందాం. దేవుడి మాటలు దీవించిన గాక. నాకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారి వాళ్ళకి ఇద్దరికి నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. శ్రేష్టమైన వాక్యం అందించి నజరేతు అనుభవాలు మనతో పంచుకున్న ఆత్మీయంగా బలపరిచిన దైవజనులు సమర్పరాయ్ గారికి బేతేలు సంఘ పక్షాన నిండు వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ తలలు వంచుదాం. తబడిన వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం.